వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనవరి 6th పుట్టినట్టుంటాడు. అంటే పిల్లల్ది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది, అంటే న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సో ఈరోజు 6 జనవరి 2025లో పుట్టిన పాపకు కానీ బాబుకు కానీ పేరు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ లెటర్స్తో పేరు పెట్టుకుంటే బాగుంటుంది, ఎన్ని లెటర్స్తో పెట్టుకుంటే బాగుంటుంది, లోషో గ్రిడ్ ప్రకారం ఈ పేరులో ఏమేమి ఈ పుట్టుకలో అంటే 6th జనవరి 2025లో లోపాలు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా అధిగమించాలి. ఒక పేరు పెట్టాలంటే 100 జాగ్రత్తలు. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అమ్మ పేరులో ఒక లెటరు, నాన్న పేరులో ఒక లెటరు, తాత పేరులో ఒక లెటరు ఇలా తీసుకొని పేర్లు పెట్టుకుంటున్నారు. ఇది మంచి వైబ్రేషన్స్ ఇవ్వదు. 99%లో 1% బాగుంటే మంచిదే, బట్ 1% సక్సెస్ 99 ఫెయిల్యూర్ అంటే ఎట్లా? సో ఈ 6th జనవరి 2025లో పుట్టిన వాళ్ళకి బర్త్ నంబర్ వచ్చి 6, అంటే పుట్టిన డేట్ వచ్చి బర్త్ నంబర్, నెల తేదీ సంవత్సరం గుర్తు వచ్చేది డెస్టినీ నంబర్ 7. ఈ 6 వల్ల శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళు సకల సుఖాలు అనుభవించాలి. దే ఆర్ లక్కీ పీపుల్. చాలా నాలెడ్జ్ ఉంటుంది. దే లైక్ టు ట్రావెల్. ఎడ్యుకేషన్ లో బాగుంటారు. దే ఆర్ హైలీ స్పిరిచువల్ అలాంగ్ విత్ గుడ్ ఫ్రెండ్స్. లగ్జరీ, తిరగడానికి పబ్స్, క్లబ్స్ అన్నీ ఉంటాయి. స్పిరిచువల్ ఉంటారు అండ్ ఈవినింగ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది 6 వాళ్ళకి. సో 6న పుట్టిన పిల్లలు చాలా లక్కీ పిల్లలు. ఈ పిల్లల పుట్టుక వల్ల తల్లిదండ్రుల్లో స్థాయి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఈ అబ్బాయి కోసం అన్న వాళ్ళ కార్లు, బంగ్లాలు కొనాల్సి వస్తుంది. సో అందమైన పిల్లలు, అట్రాక్టివ్ కిడ్స్ ఆర్ బోర్న్ ఆన్ 6th. అండ్ బర్త్ నంబర్ 7 ఉంటే కేతు ప్రభావం వల్ల వీళ్ళు మంచి ఫీల్డ్లో రాణిస్తారండి. ఇంజనీర్స్ కానీ డాక్టర్స్గా రాణిస్తారు. సముద్రాలు దాటాలి పేరు, లేదా వీళ్ళైనా సముద్రాలు దాటి ఉద్యోగానికి పోవాలి. సో 6/7 ఇస్ వెరీ వెరీ గుడ్. ఇలా ఉన్నప్పుడు కాలింగ్ నేమ్ 3 letters ఉండకూడదు, 12 letters ఉండకూడదు. అండ్ ఈ 6th పుట్టిన వాళ్ళ పేరు సి లెటర్తో కానీ, ఏ లెటర్తో కానీ, జేతో కానీ, వైతో కానీ, ఎస్తో కానీ, ఎల్ ఆర్ సితో కానీ పెట్టుకోకూడదు. ఇవన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి. సో పేర్లు పెట్టుకుంటే బితో కానీ, కేతో కానీ, ఆర్తో కానీ, టీ కానీ, ఎం కానీ, డి కానీ, యు, వి, డబ్ల్యూ. బెస్ట్ ఇస్ వి. యు అండ్ వి ఆర్ హైలీ పవర్ఫుల్ ఫార్ 6th born. సిఎల్ఎస్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. అండ్ 3 letters 12 letters పేర్లు పెట్టుకోకూడదు. వీళ్ళు పింక్, పర్పుల్, వైలెట్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ బ్లూ, గ్రీన్, యాష్, బ్రౌన్ వాడుకోవచ్చు. సో ఇక్కడ లోషో గ్రిడ్లో చూసుకుంటే ఫస్ట్ లైన్ 492, సెకండ్ లైన్ 357, థర్డ్ 816. ఈ 9లో ఏమేమి ఫిల్ అయ్యాయి ఈ 6th Jan 2025 అంటే ఒక 5, 1, 6, 2 మాత్రమే ఫిల్ అయ్యాయి. ఒక్క లైన్ అన్న ఫిల్ అయితే ఒక స్టేజ్కి, 2 లైన్లు తిరిగి ఫిల్ అయితే తిరుగులేని స్టేజ్కి వెళ్తారు. ఇక్కడ ఒక్క లైన్ కూడా ఫిల్ కాలేదు. 4 మిస్ అయ్యింది, 3 మిస్ అయ్యింది, 8 మిస్ అయ్యింది, 9 మిస్ అయ్యింది, 7 మిస్ అయింది. 3 మిస్ అవ్వడం వల్ల విజ్డమ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఎ పర్సన్ మిస్ అవుతాయి. 4 మిస్ అవ్వడం వల్ల 4 అనేది కుబేర సంఖ్య, మనీ, లక్ మిస్ అవుతున్నాయి. 8 అనేది మనీ, నాలెడ్జ్. 9 ఫార్ ప్రాస్పెరిటీ, నేమ్, ఫేమ్, ఫారెన్ టూర్స్ అది మిస్ అవుతాయి. అండ్ 7 అంటే ఫ్యామిలీ, చిల్డ్రన్. సో ఫ్యామిలీ, చిల్డ్రన్ ఇన్ని మిస్ అయితే ఎట్లా? ఫ్యామిలీనే మిస్ అయితే ఎట్లా? సో మనము ఈ 6th జనవరి 2025 పుట్టిన పిల్లవాడికి పేరు పెట్టేటప్పుడు 8 letters పేరు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. 8 letters పేరులో సంఖ్యాబలాలు 6 కానీ 9 కానీ, లేదా 9 అక్షరాల పేరులో 6 కానీ 8 కానీ వచ్చేలాగా. సో 6న పుట్టిన వాళ్ళకి మళ్ళా 6లో పేరు పెట్టుకోగలిగితే, లైక్ 24 చాల్డిన్ సిస్టమ్. చాల్డిన్లో 33 పెట్టుకోవచ్చు, 42 పెట్టుకోవచ్చు. బట్ పైథాగరస్లో 33 పెట్టుకోకూడదు. 24 అండ్ 42. 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్ అంటారు. సో ఈ 6 జనవరి పుట్టిన పిల్లవాడి పేరు యు లెటర్తో, వి లెటర్తో పెట్టుకోగలిగితే అద్భుతం. లేదా డి, ఎం,
This is a BKRT. No J, no Y, no S, no C, no L. వీటితో పెట్టుకుంటే లైఫ్ స్టార్టింగ్ నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చిన్న పిల్లలకి మనము పేరులో ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మొన్న ఒక 6 ఏళ్ల పిల్లోడు డ్యాన్స్ వేస్తా గుండెతో పడిపోయి చనిపోయాడు. 3వ క్లాస్ పాప మొన్న రీసెంట్ గా వీడియోలో చూశాను, హార్ట్ అటాక్ చనిపోవడం చూశాను. ఎందుకంటే ఇవన్నీ కూడా పేర్లో నెగిటివ్ వైబ్రేషన్స్. మనం పిలిచే పేర్లేమో కొంచెం వరకు పెట్టుకుంటున్నాం, పిలిచేది పండు, లడ్డు, మింటు, హనీ. నేను చూసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో హనీ అనే వాళ్ళకి ఎవరికి కూడా పెళ్లిళ్ళు కావట్లే. 32, 34, 35 హనీ అంటే ఇలా ఏం చేస్తాం, హనీ నీళ్ళు నాటుతాం. సో హనీ ఇండికేట్స్ ఎ నెగిటివ్ వైబ్రేషన్. వేర్ ఎ గర్ల్ ఇస్ నేమ్డ్ హనీ, షీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సఫరింగ్స్. ఇంతకన్నా చెప్పకూడదు. సో 6న పిల్లోడు పుట్టి ఉంటే అదృష్టవంతులు. బట్ న్యూమరాలజీ ప్రకారం, లోషోగ్రిడ్ ప్రకారం పేర్లో లెటర్స్ పెట్టుకొని, ఎన్ని లెటర్స్ పెట్టుకోవాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలో చూసుకొని నేమ్ సెట్ చేసుకోగలిగితే మీ పిల్లలకు మీరు 100 ఏళ్ల ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏదో ఒక పేరు పెట్టుకుంటే మాత్రం 100%. నాకు రోజు వాట్సాప్లో, సార్ మొన్న పుట్టాడు 3 days అయింది, ఈ పేరు అనుకుంటున్నాం బాగుందా, ఆ పేర్లేమో డెత్ నంబర్ ఉంటుంది. నేనేమో సుమన్ టీవీలో మన ఛానల్స్లో న్యూ బార్న్ బేబీస్కి వాయిస్లు ఇవ్వను, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం చెప్తున్నాను. అయినా రోజుకి 100 తక్కువ రాకుండా వస్తున్నాయి. 100 వాట్సాప్లో. అందరూ ఎడ్యుకేటెడే, పెద్ద జాబులు చేస్తున్నారు. ఇది చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. చిన్న ఫీజు ఉంటుంది, కట్టుకోండి అద్భుతంగా. ఎందుకంటే నేను ఆఫీస్ నడపాలా, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, అన్నీ ఉంటాయి కదా, బిల్డింగ్ రెంట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకొని మీ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను చక్కగా గైడ్ చేస్తాను. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేయండి. నేను మణికొండలో ప్రతిరోజు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 దాకా అందుబాటులోనే ఉంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే
నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది. 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే, సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.